మన జీవితం నుంచి ప్రతి చీకటిని వెళ్ళగొట్టుట కొరకే, ప్రతి చీకటిని పారదోలుట కొరకే, చీకటిని తొలగించి తన మహిమను ఉదయింపచేయాలని కోరుకుంటున్నాడు. ఎక్కడ? నీ ఆత్మపై, నీ దేహంపై, నీ మనస్సుపై, నీ కుటుంబాలపై, నీ జీవితాలపై, నీ వెళ్ళే మార్గాలపై దేవునిక మహిమ ప్రకాశించునుగాక. అవును ప్రియులారా, మరి మీ జీవితంలో ఎప్పుడైతే దేవుని యొక్క మహిమ ప్రకాశిస్తుందో అక్కడ ఎంత మాత్రం కూడా చీకటి ఉండదు. ఎక్కడి నుంచి వచ్చింది అసలు ఈ చీకటి? మీరు కనుక బైబిల్ కనుక చూసినట్లయితే నిజమే ప్రియులారా, ఆది కాండములు మరి బైబిల్ కనుక చూస్తే ఏదేను తోటలో ఆడమ్ అండ్ ఈవ్ని తయారు చేసినాక మంచి తోట వేసి అక్కడ మంచి చెడ్డల తెలుగునిచ్చు వృక్షఫలం, జీవవృక్షఫలం అన్నిటి నిరభ్యంతరంగా తినవచ్చు. కానీ మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్షఫలం ఎంత మాత్రం కూడా తినవద్దని దేవుడు ఆజ్ఞాపించినట్లుగా చూస్తున్నాం. అయితే అవిధేయుడైపోయి మానవుడు అనగా అవ్వ లేదా ఆదాం ఎప్పుడైతే దేవుడు తినకూడదు అని చెప్పిన ఏ పండైతే తిన్నారో అవిధేయత ద్వారా ఏం కలిగిందంటే, అంటే దేవునికి లోపడకపోవటము ద్వారా అపవాది మాటలకు, మోసపుచ్చు మాటలకు లోబట్టడం ద్వారా చీకటి వచ్చింది. అంటే అపవాది నుంచి వచ్చిన చీకటి మానవులో ఉన్న ఆ వెలుగు, ఆ రక్షణ తొలగిపోయి వారి జీవితాలు చీకటి మయమైపోయినాయి. అక్కడి నుంచి మానవుడు చీకట్లో కూర్చుంటున్నాడు. చీకటి జీవితం అయిపోయింది, వెలుగు వెళ్ళిపోయింది పిల్లరా. మరి దేవుడు ఆ తోటలోంచి వెడలిపోయినట్టుగా, వాళ్ళని వెళ్ళగొట్టేసినట్లుగా దేవునిక వాక్యంలో చూస్తున్నాం. తరువాత మరణం, శాపం, వ్యాధి, కష్టం, చెమట, మరి మానవులంతా కూడా ఈ మరణ బంధములోకి వెళ్ళిపోయారు, చీకట్లోకి వెళ్ళిపోయారు. ప్రతి వారు కూడా మరి విడుదల పొందలేనటువంటి స్థితిలో ఉన్నారు. అయితే ఆ మహిమా స్వరూపి ఏ మహిమనైతే కోల్పోయారో, ఏ మహిమను కోల్పోయి వారి జీవితాలు చీకటి మయమైపోయారో, వారి జీవితాల్ని వెలుగిచ్చుటకై మరి దేవునికి వాక్యములు కనుక చూస్తే ఆయన తిరిగి ప్రభు అయిన యేసు క్రీస్తుగా భూమి మీదకి వస్తున్నట్టుగా చూస్తున్నాం. అందుకే ఇక్కడ దేవునికి వాక్యం అంటుంది, బైబిల్ కనుక చూస్తే దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టినాడు, ఈయనే ప్రభు అయిన క్రీస్తు. అవును, దానికి ఇదే మీ కానవాలు, మహా సంతోషకరమైన స్వార్థమానం. ఇక మీరు భయపడాల్సిన అవసరం లేదు. పాపానికి, రోగానికి, వ్యాధికి, అపవాదిన శత్రువుకు, చీకటికి, ఇంకొక టోటల్గా చెప్పాలంటే మరణానికి మీరు భయపడిపోవాల్సిన అవసరం లేదు. అంటే దూత నిలిచినప్పుడు వారి జీవితాలు చుట్టూ వెలుగు ప్రకాశించిందంట. ఈ దినం నుంచి, ఈ రోజు నుంచి మీ జీవితంలో దేవుని వెలుగు మీ ఆత్మ మీద ప్రకాశించునుగాక, మీ కుటుంబాల్లో ప్రకాశించునుగాక, మీ హృదయాల్లో, మీ ఆత్మ మీద, మీ దేహాల మీద, మీ మనస్సు మీద, మన ఆత్మ మీద ప్రకాశించినప్పుడు రక్షణ అనగా కోల్పోయిన జీవాన్ని కోల్పోవటం ద్వారా మానవుడు చీకటైపోయాడు, అనగా చచ్చినవాడైపోయాడు. జీవాన్ని కోల్పోయి ఇక లోపట ఏమైపోయాడంటే ఆ జీవాన్ని కోల్పోయి చీకటి మయమైపోయాడు. మరణం ఏలుతున్నట్లుగా చూస్తున్నాను. అందుకే పాపానికి వచ్చే జీతం మరణం అంట. మరి ఆత్మ ఎలాగైపోయింది? మృతమై అంటే చనిపోయిన స్థితిలో ఉందంట. ఆ జీవాన్ని కోల్పోయి చీకటి వచ్చేసింది. అంటే అవిధేయత ద్వారా ఏమొచ్చేసిందంటే చీకటి వచ్చినట్లుగా చూస్తున్నాం. ఇప్పుడు చీకట్లన్నీ పారదోలాలని, వెలుగివ్వాలని, వెలుగు ద్వారా సంతోషం, వెలుగు ద్వారా ఆనందం, వెలుగునిచ్చి మీ జీవితాల్లో ప్రతి ఆ భయము, ఆ చింత, కలవరాలు తీసివేసి మీ ఆత్మలో రక్షణ ఉదయింపజేయాలని, అవును రక్షణ కలగచేయాలని యేసే వచ్చినట్లుగా చూస్తున్నాం. అవును, దేహాల మీద వెలుగు అనగా మంచి ఆరోగ్యం, మనస్సు మీద వెలుగు అనగా మీకు దేవుని గూర్చిన జ్ఞానాన్ని ఇవ్వడానికి ఆ ప్రభు అయిన క్రీస్తు వచ్చాడు. ఈ క్రిస్మస్ సమయంలో మీ జీవితాల్లో ఒకవేళ వెలుగు లేదా, కొంతమంది జీవితాలు చూడండి చీకటిమయంగా ఉంటుంది. బంధకాలు, విడిపించుకోలేని అనేక సమస్యలు, అనేక కష్టాలు, చాలా దినాల నుంచి అదే బంధకం, అదే బలహీనత, అదే వ్యాధి. ఇంకొక విధంగా చెప్పాలంటే శాపగ్రస్తమైన జీవితాలు, రోగగ్రస్తం, వీటి నుంచి విడిపించి రక్షించి మన బంధకాలు తెంపివేటకు, పాపం నుంచి, శాపం నుంచి పూర్తి
విడుదల కలగ చేయుట కొరకే యేసు క్రీస్తు వారు రక్షకుడుగా వచ్చాడు. అవును, ఇప్పుడు పాపాలన్నీ క్షమించబడతాయి. అందుకని యేసు యేసు అనగా రక్షకుడు. పిల్లరా, మరి నీ జీవితంలో ఉన్న ప్రతి చీకటి తొలగిపోనుగాక. మరి నేను వెంటాడుతుంది, నేను వేధిస్తుంది, నేను బాధిస్తుంది మన పాపం కావచ్చు, వ్యాధి కావచ్చు, బలహీనత కావచ్చు, ఏదైతే మరి లైవ్ చూస్తుండగా ఏదైతే మీ జీవితాన్ని ఏలి మిమ్మల్ని బాధిస్తుందో యేసు నామములో అది మీ జీవితం నుంచి పూర్తిగా తొలగిపోనుగాక, మీ నుంచి వీడిపోనుగాక. మరలా అంటున్నా, యేసు నామములో ప్రవచిస్తున్న ఈ దినము నుంచి, ఈ రోజు నుంచి మరి ఇది మొదలుకొని దేవుని యొక్క మహిమ మీ జీవితాల మీద, మీ కుటుంబాల మీద, మీ దేహాల మీద, మీ మనస్సు మీద, మీ ఆలోచనల మీద, మీ యొక్క స్పిరిట్లో, బాడీలో దేవుని యొక్క మహిమ ప్రకాశించునుగాక. ఓ, ఎంత అద్భుతమైన కార్యం అండి. ఇక నీ జీవితంలో ఏ బాధలు, ఏ కష్టాలు, ఏ సమస్యలు అవి నీ నుంచి పూర్తిగా తొలగిపోనుగాక. మరి